లాక్డౌన్ అంటే మన ఆ అర్థంలో కాకుండా ఉమ్, కోవిడ్-19 కాకుండా వచ్చిన అర్థంలో కాకుండా షట్ డౌన్ అంటే చాలా వరకు అన్ని మూసేసే అవకాశం ఉంది. మనం కానీ శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ దేశాలను పరిశీలిస్తే ఆల్రెడీ షట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. షట్ డౌన్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు వారంలో 2 రోజులు పనిచేయడం అది జరుగుతుంది. ప్రైవేట్ వాటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇచ్చేస్తారు. ఉమ్, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. రైల్వేలు ఫుల్గా ట్రైన్స్ ఉండవు, బస్సులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఉమ్, ఇలాగా అంటే కన్జంప్షన్ని కంప్లీట్గా తగ్గించుకునే వైపు, రేషనలైజేషన్ వైపుగా ఉమ్, చేయాల్సిన పరిస్థితి ఇండియాకి ఏర్పడుతుంది. మామూలుగా అయితే ఏర్పడి ఉండేది ఈ పాటికి, అవును. ఇప్పటికి కూడా ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ అయితే చాలా చోట్ల హోటల్ మూసేశారు, రేట్లు పెంచేశారు. ఇందాక కూడా వాడు మామూలుగా మేము కాఫీ తాగే చోట ఉమ్, మామూలుగా ఇంతకుముందు 20 రూపాయలు మంచి పెద్ద దాంట్లో ఇచ్చేవాడు. అవును. ఇప్పుడు చిన్న దాంట్లో ఇచ్చి 20 అంటున్నాడు. అవును. మేము తాగేదానికంటే ఇంకా చిన్న దాంట్లో ఇచ్చి 30 అంటున్నాడు. అవును. ఏనా అంటే ఇది ఫుల్ సార్, ఇది హాఫ్ సార్ అన్నాడు. పొలం ఉన్నాం పోలిస్తే అంత కొద్ది ఉంది తేడా అంతే. అంతే. అంటే వాడు ఏం చేసేది సార్, మాకు 300 తప్పట్లేదు. పెరిగింది సార్ ఒక సిలిండరు అని అంటున్నాడు. ఉమ్, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. 300 సిలిండర్ పెరిగింది, రెండోది దొరకట్లేదు. ఉమ్, బ్లాక్ లో 7,000 నుంచి 8,000 ఉంది అవును. కమర్షియల్ సిలిండర్, అవును. 19 కేజెస్. సో ఏం చేస్తారు? సో అలాగే హీలియము, ఇండస్ట్రీలో వాడే చాలా గ్యాసెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అట్లాగే ట్రావెల్, ఆటో, క్యాబులు ఇవన్నీ కూడా పెంచేస్తాయి. సార్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి సార్ హాస్పిటల్ జనరల్? కూడా ఇప్పటికైతే ఇబ్బంది లేదు, కానీ ఉమ్, రాను రాను హాస్పిటల్కి కూడా ఇబ్బంది. ఉమ్, సో ఇవన్నీ కూడా ఏంటంటే అత్యవసర వాటికి సరఫరా చూసుకొని ఉమ్, అత్యవసరం కాని వాటినంతా కూడా ఆపేస్తారు. అది షట్ డౌన్ అంటే. ఉమ్, అది ఆల్రెడీ శ్రీలంకలో, పాకిస్తాన్లో మనం అన్ని చోట్ల చూడొచ్చు. ఇది ఇండియాలో కూడా జరిగే అవకాశం ఇప్పుడుంది. ఉమ్, మామూలుగా అయితే ఇండియా ఏం చేసిందంటే ఇరాన్తో మాట్లాడుకొని ఇరాన్ దగ్గర నుంచి చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఎల్పిజి అండి మేజర్ ప్రాబ్లం. ఎల్పిజి ఏంటంటే 90% మనకి హార్మూజ్ నుంచే వస్తుంది. మిగతా ఇప్పుడు ఆయిల్ అనుకోండి, మనకి ఒకప్పుడు 27 దేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అరౌండ్ 88% మన ఆయిల్ అవసరాల్లో ఇంపోర్టే మనకు ఉంటుంది. ఉమ్, అది అందులో 50% హార్మూజ్ నుంచి వచ్చేది, మిగతాది మనం పెంచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు వచ్చి 41 దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో రష్యా, తర్వాత ఆస్ట్రేలియా, నార్త్ ఆఫ్రికా, అమెరికా, వెనిజులా, ఇలాగ చాలా దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆయిల్ కొంతవరకు మనకి ఇబ్బంది లేదు, ఉమ్, కానీ గ్యాస్ అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు స్టార్ట్ ఉమ్, అవుతాయి. ఇప్పుడేముంది, ఇరాన్తో మాట్లాడుకొని మనం 6 ఎల్ఎన్జి ట్యాంకర్స్ మనం తెప్పించుకున్నాము. ఉమ్, అట్లాగే ఆయిల్ తెప్పించుకుంటున్నాము హార్మోజ్ గుండా, అది చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, ట్రంప్ ఏం ప్రకటించాడు, చర్చలు ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో ఈ హార్మోజ్ని మేము బ్లాకేడ్ చేయబోతున్నాం అని ట్రంప్ ప్రకటించాడు. ఉమ్, బ్లాకేడ్ చేసి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇరాన్కి వెళ్తారో వాళ్ళందరిని ఆపేస్తామన్నాడు. ఉమ్, సో అందరూ ఆగిపోతారు. అప్పుడు ఎవరికి అవును. ఫ్రీగా ఇరాన్ వదలట్లా, అందరి దగ్గర $2 మిలియన్ తీసుకొని వదులుతుంది. ఎందుకంటే వాళ్ళ యుద్ధం జరుగుతుంది. రెండోది వాళ్ళ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆయిల్, గ్యాస్ వీటి మీద అంతా అటాక్స్ చేశారు. వాళ్ళ దేశానికి డబ్బులు అవసరం, వాటిని మళ్ళీ పునర్నిర్మించాలి. మూడవది వాళ్ళు ఈ గ్యాప్లో మళ్ళీ మిసైల్స్ని, డ్రోన్స్ని ఉత్పత్తి చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అమెరికా ఎప్పుడైనా అటాక్ చేస్తుంది కాబట్టి 24 hours పనిచేస్తూనే ఉన్నాయి వాళ్ళ ఫ్యాక్టరీలు, వాటికి డబ్బులు అవసరం.